నమస్తే వబియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రేషన్ షాపులను తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ నాణ్యత గల బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేశామన్న ద్రోణాచార్య. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలుగుపారిన మేడ్చల్ పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సిద్దిపేట ఎమ్మెల్యే సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాల్లో పరిశీలించిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా కొనసాగుతున్న కుటుంబ నిర్ధారణ సర్వే, రుణమాఫీ కాని వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగుపారింది. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పట్టణంలోని కుల సంఘాల నాయకులతో కలిసి చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగుపారింది. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పట్టణంలోని కుల సంఘాల నాయకులతో కలిసి మంగళవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకొని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ శాంతించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి శ్రీనివాస్ రెడ్డి, కోడి మహేష్, శ్రీనివాస్ రెడ్డి, బత్తుల శివకుమార్, పెంజర్ల స్వామి యాదవ్, సాయి కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముడు శ్రీనివాస్ రెడ్డి, రామన్న గారి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బాలమల్లి, సందీప్ గౌడ్, నాగరాజు, ప్రతాప్, సుదర్శన్ రెడ్డి, శైలేందర్, శ్రీహరి, చార్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఆ దేవుని దేవల్ల మా చెరువు అలుగువాడుతుంది. ప్రతిసారి మేము యాటను మొత్తం ఊరేగింపుకొని బొడ్రాయి దగ్గరికి ఊరేగుతుంది. మనం ఊరు ప్రజలు మొత్తము అంగారంగ రంగంగా ప్రతి కుల సంఘాల నాయకులు, ప్రతి ప్రజాప్రతినిధులు మొత్తం అందరం కలిసి ఒక ఊరేగింపుగా వచ్చి మేము ఇక్కడ యాటను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గంగా తెప్పకి పూజ చేసి మా దగ్గర ఉన్నటువంటి మా గ్రామ ప్రజలే కానీ చుట్టుముట్టున్న ప్రజలే కానీ చల్లంగా చూడాలని ఈ మైతమతలను మేము కోరుకుంటున్నాము. చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు అందరూ ఊరు పెద్ద మనుషులు అందరం ఈ యొక్క దీపోత్సవం జరుగుతూ ఉంది. దీపోత్సవంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటా ఉన్నాం. ప్రజలందరూ మేడ్చల్ ఉన్న పట్టణ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండాలని, ఎవరిని ఆరమడగకుండా మంచి చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. పట్టణంలో పెద్ద చెరువు అమ్మవారికి ఈరోజు మా ప్రజల మీద, రైతుల మీద దేవుడు వర్షాకాలంలో చెరువుల వాటరు నిండడం జరిగింది. దానికి ఈరోజు అలుగులో ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారంగా మా పెద్దల నుంచి ఇప్పటి వరకు మేము యాతలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఈరోజు చెరువులో యాతలు ఇవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ అయిన రేషన్ షాపులను తనిఖీ చేశారు రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ ద్రోణాచార్యులు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో సరిగా నాణ్యత గల బియ్యం సరఫరా చేస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నామన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ఆయన రేషన్ షాపులను తనిఖీ చేశారు రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ ద్రోణాచార్య. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో సరిగా నాణ్యతగల బియ్యం సరఫరా చేస్తున్నారా లేదా రైస్ మిల్లర్స్ అని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాపులలో ఉన్న స్టాక్ బియ్యాన్ని శాంపుల్ సేకరించి వాటిని ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎవరైనా రేషన్ బియ్యం రీసైక్లింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రజలకు వచ్చిన రేషన్ బియ్యాన్ని ఇక్కడ కూడా అమ్మవద్దని, వచ్చిన బియ్యాన్ని తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై క్వాలిటీ కంట్రోల్ ఎస్వి భూషణ్, ఎస్ ప్రభాకర్, రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వై సాంబశివరావు, ఎస్ఐ వెంకట్ మరియు గజ్వేల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. షాప్లో ఉన్న వాటికి బియ్యాన్ని తీసుకొని వాటిని చెక్ చేయడానికి తీసుకోబోతున్నాం. ఎక్కడి నుంచి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి. మొత్తం 33 జిల్లాలు జరుగుతున్నాయి. 6 టీములు ఫామ్ అయినాయి. 6 టీములు 6 దిక్కులు ఎండాయి నిన్న నుంచి. బియ్యం నాణ్యత గురించి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట్ హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న పత్తికుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. చెరువులో నిర్మించిన భవనంలో కాలేజీని నిర్వహిస్తున్నారు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట్ హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న పత్తికుంటలో భారీగా చేరిన వర్షపు నీరు చెరువులో నిర్మించిన భవనంలో కాలేజీని నిర్వహిస్తున్న ఎస్ఆర్ జూనియర్ కాలేజీ యాజమాన్యం. ఎస్ఆర్ జూనియర్ కాలేజీ భవనం సెల్లార్లోకి నీరు వస్తుందన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న నిజాంపేట కార్పొరేషన్ అధికారులు వారం రోజులు కాలేజీలకి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపా కటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురవడం జరుగుతుందని, రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పలహార బండిని ఆయన ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపా కటాక్షలతో వర్షాలు సమృద్ధిగా కురవటం జరుగుతుందని, రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, దుబ్బాక నియోజకవర్గం 10 ఏళ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమ్మవారికి ఏర్పాటు చేసిన ఫలహారం బండిని ప్రారంభించారు. గాయని తెలంగాణ తేజ్ప్రియ పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువకుల కేరింతల మధ్య కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి స్టెప్పులు వేయడంతో యువకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి వర్ధంతిని పురస్కరించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను సన్రుగు బ్రదర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దేవాలయ వార్షికోత్సవ ప్రారంభం కాగానే వర్షాలు కురవడం చాలా అదృష్టమని, వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండడం, రైతులు ఆనందంలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన కొనసాగుతుందని, గతంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి సహాయంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. చేగుంట మండల కేంద్రానికి డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చే బాధ్యత తనదని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్రుగు శ్రీకాంత్, నాయకులు వెంగాలరావు, పరంజ్యోతి, హరీష్, రాజేష్, ఆగమయ్య, సతీష్, గోవర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పెట్టుకోగానే ఆ తల్లి దీవెనలు, వరుణ దేవుడు మనకి ఈరోజు వర్షాలు తీసుకొచ్చి చెరువులన్నీ కూడా నింపిందంటే ఆ దేవత దయ వల్ల మన అందరం భక్తితోటి ఆ దేవతను వేడుకుంటే ఈరోజు మనకు రైతులందరికీ వర్షాలు పడి మరి ఎంతో సంతోషంగా ఉంది. అదే కాదు మరి ప్రజాప్రభుత్వం వచ్చింది, ఏకకాలంలో రుణమాఫైంది, 10 సంవత్సరాలు చేయకుండా అభివృద్ధికి దూరమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేగుంటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాదే. ఖచ్చితంగా ఆ రోజు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 5వ వర్గానికి గెలిచిన తర్వాత చేగుంటకు ఇంటర్మీడియట్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన అభిమాన నాయకుడు మహానాయకుడు
దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ గారి మిత్ర బృందం వాళ్ళ సోదరులకు అందరికీ కూడా మరి ఎంతో శ్రమతోటి దాదాపు 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రమించిన అందరికీ మరియు మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరి మన మాంకాల మండల భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవుస్తున్నాయి. జై మాంకాల మాతాకి. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన కండ్లకోయ నర్సింలు, బెస్తా సత్తవ్వ, వడ్డే మల్లేశం, గుర్రం మల్లయ్యలు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఈ వర్షాలకు గుడిసె కూడా ఉరవడంతో గుడిసెలో నివసించలేని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన కండ్లకోయ నర్సింలు, బెస్తా సత్తవ్వ, వడ్డే మల్లేశం, గుర్రం మల్లయ్యలు పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఈ వర్షాలకు గుడిసె కూడా ఉరవడంతో గుడిసెలో నివసించలేని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. గుడిసెలో నివసిస్తున్న కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రభుత్వ అధికారులు చొరవ చూపి టార్పాలిన్లు అందజేయాలని కోరుతున్నారు. అన్న మాది కల్వకుంట గ్రామం, నిజాంపేట మండల్. నా పేరు మల్లేశం, వడ్డే మల్లేశం, మెదక్ డిస్టిక్, నిజాంపేట మండల్, కల్వకుంట. మేము 3 రోజుల నుంచి వర్షాలు పడి గుడిసంతా గుడిసి పిల్లలు అయోమయం అవుతున్నారు. మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాము. దయచేసి ఎవరన్నా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, ఎవరైనా సాయం అయితే ఎవరన్నా కావాలి, మాకు ఎవరైనా సాయం చేయవలసిందిగా ఎమ్మెల్యేకు కానీ ఎవరు కానీ మేము బాధతోటి చెప్తున్నాము. మాకు ఏదైనా సాయం చేయండి. ఇల్లు మొత్తం కురుస్తుంది. ఇయ్యాల్లో రేపు పడేటాడు ఉంది. మొత్తం గుడిసెలు ఒక 3-4 గుడిసెలు మొత్తం ఇబ్బందులు ఉన్నాం అన్న. లేదు గుడిసెల పండుగ వస్తలేదు, పిల్లలతో జ్వరాలు వచ్చినాయి. ఈ బాధ చాలా బాధతోటి ఉన్నాం అన్న. ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు ఒక సాయం చేయాలని మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది. మండల కేంద్రంలోని రైతు వేదికలో 2 లక్షల లోపు బ్యాంకులో రుణమాఫీ కాని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు ప్రక్రియను చేపట్టారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబాన్ని నిర్ధారణ సర్వే కొనసాగుతోంది. మండల కేంద్రంలోని రైతు వేదికలో 2 లక్షల లోపు బ్యాంకులో రుణమాఫీ కాని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు ప్రక్రియను చేపట్టారు. రైతులు ఆందోళన చెందకుండా మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రుణమాఫీ కాని వారు తమ వివరాలను అందజేయడంతో అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏడీఏ విజయ నిర్మల ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2 లక్షల లోపు రుణాలు ఉండి రుణమాఫీ కాకపోవడంతో వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రుణమాఫీ కాని వారు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పొలం పట్టా పాస్బుక్ జిరాక్స్ లను మండల వ్యవసాయ అధికారులకు అందించాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 410 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ కావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు నాగేంద్ర, శ్యామ్, మాధురిక తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ ఈ వారం లోపల దాదాపుగా మేము కవర్ చేసేస్తాము. రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా కవర్ చేస్తాము. అట్లాగే ఏమైనా బ్యాంక్లో నేమ్ చేంజ్ ఉండి ఆధార్ మిస్ మ్యాచ్ అయ్యి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ అప్రోచ్ అయితే వాళ్ళ ఆధార్ కరెక్షన్ చేస్తారు, నేమ్ కరెక్షన్ చేస్తారు. చేసినాక వాళ్ళు ఆటోమేటిక్గా అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఇది మాత్రం కంపల్సరీగా రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఏఓ కానీ ఏఓని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి ఫ్యామిలీ బుకింగ్ చేసి పంపిస్తాము. తర్వాత వీళ్ళకి అమౌంట్ మనం చేయబడి నమస్కారం. ఈరోజు శంకరంపేట రైతు వేదికలో క్రాప్ లోన్ వేవియర్ అంటే రుణమాఫీ గురించి రైతుల నుంచి దరఖాస్తులు అంటే ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయబడలేదో అలాంటి వాళ్ళన్నింటినీ బ్యాంక్ వైజ్గా, విలేజ్ వైజ్గా మా ఏవో లాగిన్లోకి రావడం జరిగింది. అలాంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రమ్మనడం జరిగింది. అలాంటి వాళ్ళకి మనకు ఏవో గారి లాగిన్లో ఇవాళ ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమము. ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ లేదో వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ భార్య ఆధార్ కార్డు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నా కూడా అందరికీ కలిపి ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. అలాంటివన్నిటిని కూడా ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఆధార్ మిస్ మ్యాచ్, తర్వాత క్రాప్ లోన్ పేరు, తర్వాత ఆధార్ పేరు వేరుగా ఉంటే మాత్రం అవి బ్యాంక్లోనే కరెక్షన్ చేయబడితే అలాంటి వాళ్ళని మేము బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇది ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టళ్లలో వారికి నివాసాన్ని కల్పించింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టళ్లలో వారికి నివాసాన్ని కల్పించింది. గత సంవత్సరం నుంచి ఎస్సీ హాస్టల్లోనే 15 కుటుంబాలు నివాసం ఉంటుండగా అది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి నీరు కారడం, పెచ్చులు పడడంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో కాలం వెల్లదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. గత 4 రోజులుగా ఎస్సీ హాస్టల్ పూర్తిగా వర్షానికి కురుస్తుండటంతో అందులో నివాసం ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాలు వాళ్ళకు మాకు కూడా 3-4 రోజులకోలే ఇట్లా ఇరుసులు మందరాలు తెలంగాణ మేరక నిద్రపోతలేము, చేస్తలేము. ఈ వర్షాలు చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. తెలంగాణ పిల్లలు కూర్చుండి అవుతుంది, నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. పురుచుకుంటా మనరాల పట్టే ఇంట్లో తిరుగులు ఇంట్లోకి నిలబెట్టుకుంటా ఉసురు పిల్లలు కూర్చుంటూ అవుతుంది. అంత వర్షాలు మస్తు బాధ అవుతుంది. అర్థం చేసుకోవాలి, ఆ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోరు. మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఒకరే మాకు ఇల్లు ఇస్తామని ఇస్తలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇస్తలేదు. గుడిసి కూలిపోయింది. ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఒకరు ఉంటారు, మాకు ఇల్లు ఇస్తలేదు. తిరిగి ఊడ్చి దాంట్లో ఆ మీద మొత్తం యాడ మొత్తం గుడిపోయి మీద పడుతుంది. ఇక మాకు ఏం చేయాలని మాకు అర్థమవుతుంది. తడుచుకుంటా తీసుకుంటే ఇలా పరిస్థితి వస్తుంది. ఈ దయచేసి ఇస్తారా మాకు ఇల్లు స్టార్ట్ చేసి. మాకు ఇల్లు కూలిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. మాకు ఇప్పుడు 6 నెలలు ఏడాదికోలే మేము ఇక్కడనే బస్టాండ్ ఉంటున్నాం. ఇల్లు లేదు, ఏమీ లేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న వాళ్ళు ఇస్తలేరు. ఇల్లు కూల కొట్టిన మాకు ఇల్లు కట్టించిన వాళ్ళు ఇవ్వలేరు. మాకు జాగు చూపిస్తామని జాగు చూపించాలి. ఇంతవరకు మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 రోజులు ఇక్కడనే వాడి ఉంటున్నాం. చల్లగా సంధ్య దుమ్మల పని ఉంటున్నాం. మళ్ళీ పట్టించుకుంటూ ఇవ్వలేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది. మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. 2 లక్షలకు పైన రుణమాఫీ కాని వారి వివరాలు త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సేకరిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, తద్వారా రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 లక్షల పైన రైతు రుణమాఫీ కావాల్సిన వాళ్ళకి ఇంకా ఎక్కడ స్టార్ట్ కాలేదండి, వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు దాని గురించి ఇంకా క్లియర్గా. ఇంకొకటి 2 లక్షల లోపు ఉండి రుణమాఫీకి అర్హులై ఉండి లిస్టులో వచ్చి కూడా వాళ్ళకి రుణమాఫీ కాకపోతే కనుక వాళ్ళు మన మండల వ్యవసాయ అధికారి ఆఫీస్కి వచ్చి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అందులో కూడా రకరకాల విభాగాల్లో రాని వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఇంతవరకు సొల్యూషన్ రాలేదు. ఓన్లీ ఇప్పుడు ఆధార్ కరెక్షన్స్ మాత్రము బ్యాంకులలో చేస్తున్నాము. కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని వాళ్ళు ఈ 2 విషయాల గురించి మాత్రమే ఎలా సరి చేయాలనేది గైడ్లైన్స్ వచ్చినాయి. కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కాని రైతులు మాత్రం మన ఆఫీస్కి వస్తే మన ఆఫీస్లోనే చేస్తాం. మన ఆఫీస్కి దరఖాస్తులు ఇవ్వండి. కొన్ని ఊర్లలో కూడా వెళ్ళి చేస్తున్నాము, కొన్ని దగ్గరికి పిలిపించుకుంటున్నాము. దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇవ్వచ్చు. ఈ 2 విషయాల్లో మాత్రమే ఇప్పుడు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. మిగతా రైతులందరూ ఎదురు చూడాలి. నో డేటా ఫౌండ్ అన్న వాళ్ళు కానివ్వండి, పాస్బుక్ లేదు అన్న వాళ్ళు కానివ్వండి, మిగతా మిస్ మ్యాచెస్ ఏమైనా ఉన్న వాళ్ళు కానివ్వండి, లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయిన ఉన్న వాళ్ళు కావచ్చు, రకరకాల విషయాల్లో కొంతమందికి రుణ సాయం అందలేదు. వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి. 2 లక్షల వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. దాని గురించి ఎటువంటి గైడ్లైన్స్ ఇంకా రాలేదు. మన పెరటి తోటల్లో పండించే ఆకుకూరలు, కూరగాయలు, ఇళ్లలో లభించే చిరుధాన్యాలతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని ఐసీడీఎస్ కొల్చారం సెక్టర్ సూపర్వైజర్ శశికళ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహించారు.
మన పెరటి తోటల్లో పండించే ఆకుకూరలు, కూరగాయలు, ఇళ్లలో లభించే చిరుధాన్యాలతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని ఐసిడిఎస్ కొల్చారం సెక్టార్ సూపర్వైజర్ శశికళ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పౌష్టికాహార వారోత్సవాలను పురస్కరించుకుని బాలింతలు, గర్భవతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, బలవర్ధకమైన ఆహారంతో రోగాలు దరిచేరవన్నారు. చిన్నపిల్లలు, మహిళలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే గుడ్లు, పాలు, పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, నీరజ, మేఘమాల, స్వరూప, ఆశా వర్కర్లు రాణి, కవిత, ఏఎన్ఎం, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఈ పోషణ మాసం సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి గృహిణి కూడా తన ఇంట్లో ఇలాంటి చౌకపరమైన బచ్చల కూర కానీ, మునగాకు కానీ, కరివేపాకు కానీ ఇలాంటివి మనం పెరటి తోటలను పండించుకుంటే మనకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. 10 నుంచి 30వ తారీఖు వరకు మనం ఈ పోషణ మాసం సందర్భంగా ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల విటమిన్స్, అన్ని పౌష్టికరమైన ఆహారం ఉండాలని చెప్పేసి మేము గర్భిణీలకు, తల్లులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పోషణ మాసం కంపల్సరీ దీన్ని ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. పిల్లలకు, బాలికలకు ఐరన్ ఎక్కువ వేయడానికి అన్ని రకాల ఆకుకూరలు తినాలని చెప్తాము. అందులో మునగాకు కూడా ప్రాముఖ్యత తెలియజేయడం జరుగుతుంది. మునగాకు ప్రతి ఇంటికి కూడా వాడాలని చెప్పడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద కాలువకు గండిపడి పొలాలు కొట్టుకుపోయాయి. కాలువను, పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వివేక్ గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్లు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద కాలువకు గండిపడి పొలాలు కొట్టుకుపోవడంతో కాలువను, పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు శాసనసభ్యులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వివేక్ గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్. సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బాధితులను పరామర్శించడానికి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ధైర్యం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేయడం కరెక్ట్ పద్ధతి కాదని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలువ తెగిపోయిందని, సూర్యాపేట జిల్లా నుండి ఖమ్మం ప్రాంతానికి కాలువ నీళ్లు తీసుకెళ్లడానికి గేట్లకు వెల్డింగ్ చేశారన్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం కనీసం ఒక్క హెలికాప్టర్ తీసుకురాలేకపోయారని, విలాసాల కోసము హెలికాప్టర్ వాడుతున్నారన్నారు. ప్రకృతి విలయం వలన జరిగింది కాదని, ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలా జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వమని, చేతకాని ప్రభుత్వమని అన్నారు. చేతకాని ప్రభుత్వం వల్లనే కాలువలు తెగిపోయాయని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు 50,000 పంట నష్టపరిహారం అందించాలని అన్నారు. చేసి టాకాలు వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేస్తారు అది. కానీ ఆ టాకాలు వేయడం వల్ల జేసీబీ వచ్చిన సాయంతో జేసీబీ సాయం కూడా పనికిరాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మలరాజరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2024 ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు ఇచ్చిన రోజు బీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్ముకి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు. వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్ళు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు క్యూసెక్కులు కాలేజ్ రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోర్ట్ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 దగ్గరలో బ్లాస్ట్ అయింది. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది, తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు, ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది. వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఇసుక మేటలు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారట. రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం
ఏయూ. ఇప్పుడు ఈ జనం ఆపడ్డానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. లేదు మేడం. నడిగూడ మండలం కాగిత రామచంద్రాపురం. అది ఎన్ఎస్పి నిర్లక్ష్యం వల్ల మాది అక్కడ ఎస్కాంప్ లేకపోవడం కారణం వల్ల మేము గండిపడ్డ ప్లేస్లో నాది 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమి బట్టి 3 ఎకరాల చెరువు కుంట చేసుకున్న. ఆ కుంట తెగింది, నీళ్ళు పడ్డాయి. దాని మీద ప్రతి సంవత్సరం 2.5-3 లక్షల ఆదాయం వచ్చేది. మొత్తం కూలిపోయినాం. పొలం కూడా 10 ఎకరాలు నేలమట్టం అయిపోయింది. రికార్డులు మీ ఇన్ఫర్మేషన్ అందించినా వాళ్ళు అందుబాటులో అందలేదు. అప్పటికి చాలా ఊరందరూ ఏకమయ్యారు. తిరిగి 2-3 కిలోమీటర్లు కూడా ఊరు మొత్తం ఏకపోయినా కూడా ఏమైంది ఆపలేకపోయినాం. అప్పటికి ఆ గేట్లు ఆపమంటే ఆ గేట్లు 2-3 సంవత్సరాలు తెలుసు వాళ్ళకి. అది రంగు పిచ్చి పక్కన అది ఎస్ క్యాంప్ ఉంది. ఎస్ క్యాంప్ దాన్ని వెల్లింగ్ పోయింది తెలుసు. అది నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఇది ప్రమాదం జరిగింది. కట్ట తెగింది, లేకపోతే తెగపోయేది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తెగింది. మాకు 10 ఎకరాల భూమికి నష్టపరిహారం కట్టాలి. చేపల కుంటకి కట్టాలి. నాది గండిపడ్డ పక్కనే ఉంది. నాది నాది ఒక్కనే కాదు, 300-400 ఎకరం కూడా పోయింది. ఆ బాధ నేను చెప్పుకున్న ప్రతి సంవత్సరం దాని మీద ఆదాయం ఎట్లా బతకాలి. అతి భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అతి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మంగళవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3-4 రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయన్నారు. కాబట్టి దేశ ప్రధాని రాష్ట్రాలను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని వారు తెలిపారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, ప్రతాప్ కుమార్, దశరథ్, జాన్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల పట్ల ఎన్నో రాష్ట్రాలు అతలాకుతలములు పడ్డాయి. కాబట్టి దయచేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలుగు రాష్ట్రాలకైతే ఎనలేని ముప్పు. 50 సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షం పడ్డదట. 50 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఇంత పెద్ద వర్షం పడి మరి ఆంధ్ర అయితే చాలా 75% కూడా నీటిలో మునిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలను, ఒరిస్సాను, అలాగే పోతే ఛత్తీస్గఢ్ను, అలాగే పోతే మరి గుజరాత్ రాష్ట్రాలలో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి దయచేసి రైతుల పట్ల, ప్రజల పట్ల మరి ఖచ్చితంగా వారికి కావాల్సిన సౌకర్యాలు, కావాల్సిన వస్తువులు, కావాల్సినటువంటి ధాన్యం కూడా అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము ఎంఆర్పీఎస్ తరఫున కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే రాబోయే 6వ తారీఖు, 7వ తారీఖు కూడా భారీ తుఫాను ఉన్నదని హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఖచ్చితంగా మన భద్రత మనకు అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి దయచేసి ప్రజలు కూడా తుఫానుకు, కరోనా కంటే మరీ సీరియస్గా ఉన్నటువంటి ఈ తుఫాను మనం దయచేసి ఇళ్లలో ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కోరుతున్నాం. దయచేసి 6వ తారీఖు, 7వ తారీఖు నాడు వచ్చే తుఫానుకు అందరూ కూడా దయచేసి మనం జాగ్రత్త పడవలసిన అవసరం. రోడ్లపైన అలా పోతే కరెంటు పోలతోని అలా చెరువు కుంటలు అన్నీ కూడా మొత్తం నిండినాయి. కాబట్టి దయచేసి చెరువు కుంటల వద్దకు, వాగుల వద్దకు వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రేషన్ షాపులను తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ నాణ్యత గల బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేశామన్న ద్రోణాచార్య. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలుగుపారిన మేడ్చల్ పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సిద్దిపేట ఎమ్మెల్యే సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాల్లో పరిశీలించిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా
కొనసాగుతున్న కుటుంబ నిర్ధారణ సర్వే, రుణమాఫీ కాని వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులు. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.